వెల్కమ్ టు HR9 న్యూస్. రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఈటీ స్వామిదాస్ ఆర్థిక సహాయంతో హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరులో 25 మంది వికలాంగులకు ఉచితంగా వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కొట్నూరులోని ఓయాసిన్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శులు సురేంద్ర, బాలాజీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ప్రెస్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు వీల్ చైర్లు అందజేసి ఈటే స్వామిదాస్ ను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వం క్రిస్టియన్ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే వికలాంగుల పట్ల సేవాభావంతో వీల్ చైర్లు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ జాన్ పాల్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవ్వాలి అనే మంచి సంకల్పంతో మన హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేయాలని మేము అనుకున్నాము. దేవుని కృపతో నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం నుంచి మనము ఈ రోజున వీల్ చైర్లు 22 మందికి వీల్ చైర్లు ఇస్తున్నాము. నిజంగా మీరు హిందూపూర్లో ఉండే ప్రతి ఒక్కరూ మీరు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్తున్నానంటే బాలయ్య సారు మీకు ఎమ్మెల్యేగా ఉండడం చాలా ఆనందం. ఎందుకంటే ఆయన ఇలాంటివి వేలల్లో చేస్తున్నాడు సోషల్ వర్క్. మంచి మనిషి. ఏ ఎమ్మెల్యే కూడా దగ్గరికి వచ్చి ఏది కావాలన్నా కూడా ఒక ఆసుపత్రికి అయితేనేమి, నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ ఆసుపత్రి ఆయన చేస్తున్నాడంటే దేవుని కృప అది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అంటే ఒక మంచి పని చేయాలి ఏదైనా అనుబంధ సంఘాలు అన్నప్పుడు మేము ఇలాంటివి చేసుకుంటూ వెళ్తున్నాము. విభిన్న ప్రతిభావంతులైనటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర క్రిస్టియన్ సెల్ విభాగ అధ్యక్షులు ఈటే స్వామిదాస్ గారు ఈరోజు వీల్ చైర్స్ పంపిణీ చేయడం నిజంగా యొక్క భగవంతుని కృపగా భావిస్తూ వారి కుటుంబం ఇప్పుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాన్ని ఆ ప్రభు కల్పించడానికి గట్టిగా ఒకసారి చేపట్టడం సాగుతుంది. ఎందుకంటే అంగవైకల్యం అనేది ఒక శాపం కాదు, అది మనం చేసుకున్న పాపము కాదు. విధిరీత్యా సంఘటించిన ఒక సంభవం మాత్రమే. ఒక మనిషికి జీవితంలో ఎన్నో అదృష్టపులు తగులుతుంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి మానవ జన్మ ఇది. అలాంటప్పుడు ఇది మన కర్మ, ఇది మన పాపం అనుకోని కన్నా ఉన్న దాంట్లో ధైర్యంగా ఎదుర్కొని ఉన్న జీవితం భగవంతుని తలుచుకొని మనం అందరిలాగే మనం కూడా ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మనకి భగవంతుని యొక్క సహకారం ఉంటుంది. మనకు కూడా నిజమైనటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని అలా ఉంటుందని ఆలోచన చేస్తూ మరి ఈ యొక్క వీల్ చైర్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఎవరైతే సహాయం చేశారో, ఎవరి భగవంతుడి నుంచి వచ్చిన సహాయంగా భావించి దేవుడు భగవంతుడు అన్ని రూపాల్లో కూడా ఉంటాడు. దైవం మానస రూపేణ మనిషి రూపంలో భగవంతుడు కనపడుతూనే ఉంటాడు. ఉండకాడ జీవితంలో ఎదురైన సమస్యల్ని మనం అధిగమించాల. ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్.